అత్యంత ఆధునిక సదుపాయాలతో అన్ని రకాల హంగులతో కేంద్ర ప్రభుత్వం నిర్మించిన ఎయిమ్స్ హాస్పిటల్కు నీళ్లివ్వలేని మాజీ సీఎం జగన్ 17 మెడికల్ కాలేజీలు కట్టారని అంటే రాష్ట్ర ప్రజలు ఎలా నమ్ముతారని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎద్దేవా చేశారు. గుంటూరులోని ప్రభుత్వ మహిళా కళాశాలను సందర్శించిన సందర్భంగా మెడికల్ కళాశాలలపై జరుగుతున్న దుమారంపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పందించారు. 17 మెడికల్ కళాశాలలపై పూర్తి స్థాయి వివరాలను త్వరలో తాను వెల్లడిస్తారని ఆయన తెలిపారు. ఎయిమ్స్ని అత్యంత సుందరంగా అద్భుతంగా ఇక్కడ తీసుకొస్తే సెంట్రల్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తే దానికి కనీసం నీళ్లు కరెంట్ ఇవ్వలేనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నీళ్లు ఇవ్వలేదు. గవర్నమెంట్ మారిన మొదటి 3 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ గారి మీటింగ్ పెట్టి అర్జెంటుగా పైప్ లైన్ వేసి వాటర్ తీసుకొచ్చారు. ట్రాన్స్ఫార్మర్లన్నీ కొత్తగా పెట్టి ఎలక్ట్రిసిటీ తీసుకొచ్చాం. రోడ్డు యాక్సెస్ ర్యాంపు 500 పోస్టులు నేను లోకేష్ గారు రివ్యూ చేసి అడిషనల్ పోస్టులు తీసుకొచ్చి ఎయిమ్స్ అంతా ఫుల్ కెపాసిటీ ఉండే విధంగా చేశాం. చిత్తశుద్ధి. నేను ఇక్కడికి వచ్చినప్పుడు గుంటూరులో 8 లిఫ్ట్లు ఉంటే 5 లిఫ్ట్లు పనిచేసాయి కాదు. గుంటూరు జనరల్ హాస్పిటల్లో మొదట్లో సిటీ స్కాన్లు పనిచేయలేదు. టెస్టులు బయట రాసేవాళ్ళు. వార్డుల్లోకి పోతే దుర్గంధం వాసన. అలాంటి పరిస్థితులు 5 ఏళ్ళు మీరే ఉన్నారుగా. సరే, నువ్వు 17 కాలేజీలు కట్టావు, తర్వాత దాని గురించి నేను విడిగా మాట్లాడతాను. ఉన్న కాలేజీలని నువ్వు చేయలేనప్పుడు కొత్త కాలేజీలు సృష్టిస్తారంటే ఎలా నమ్ముతారు ప్రజలు? ఇదే అడుగుతున్నా. ఆ మాటలు వినే వాళ్ళు ఎవరికైనా అంటే ఎయిమ్స్లో ఏంటి వాటర్ ఇస్తే ఏంటి ప్రాబ్లం? వాటర్ కూడా ఇవ్వలేనటువంటి అసమర్థ ముఖ్యమంత్రి ఏదేదో కట్టేస్తారంటే అవన్నీ మీరు నమ్మితే మనం చేయగలిగేది ఏం లేదు. ప్రతిసారి అందరినీ మోసం చేయలేం. ఒక్కొక్కరిని మోసం చేయగలం, ఒక్కొక్కసారి చేయగలం. అందరినీ అన్నిసార్లు ఎవరు మోసం చేయలేరు. అంటే నాకున్న అనుభవాన్ని బట్టి గుంటూరు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంత ప్రజలు అత్యంత తెలివైన వాళ్ళు. సో ఎవరికి నిజంగా ఈ ప్రాంతం పట్ల చేయాలనుందో అవన్నీ తెలుసుకోలేనటువంటి వాళ్ళు కాదు, వాళ్ళే నిర్ణయిస్తారు.